అయోధ్య రామప్రతిష్ఠ కార్యక్రమం దగ్గర పడుతుండటంతో అనేక విమర్శలకు నిలయంగా మారింది. అందులో ముఖ్యమైనవి, ఒక దేవాలయ విగ్రహానికి ప్రతిష్టాపనకి ఇంత హడావుడి, ఇంత ఆర్భాటం అవసరమా? ఇంకోటి, అయోధ్య మందిరం ఇంత ఖర్చు పెట్టి కట్టడం అవసరమా? మరీ ముఖ్యమైనది ఏంటంటే, ప్రధానమంత్రి గారు ప్రాణప్రతిష్ఠ చేయటంలో ఆంతర్యం ఏమిటి? ఇలాంటి ఈ విమర్శల మీద విమర్శలు రావడంతో అసలు చాలామందికి లేని సందేహాలన్నీ పుట్టుకొస్తున్నాయి. ఫస్ట్ మనం సందేహం నివృత్తి చేసుకోవడం అనేది చాలా అవసరం. మొదట మనం అసలు ఇంత హడావుడి, ఇంత ఆర్భాటం అవసరం అనేది ఆలోచిస్తే, మనం ఒక్కసారి ఆలోచించాలండి. మనకి చిన్న చిన్న మన వార్డు మెంబర్స్ వస్తేనే మనం ఎంత హడావుడి చేస్తూ ఉంటాం. పదవుల్లో ఉన్నవారు వారి వారి శ్రేణిని బట్టి ప్రత్యేక ప్రోటోకాల్ కూడా మనం గమనిస్తూ ఉంటాం కదా. ఎక్కడైనా దేవాలయాలు కావచ్చు, అది ఏదైనా కార్యక్రమాల్లో కావచ్చు. మరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి చేస్తున్న ప్రాణప్రతిష్ఠా కార్యక్రమానికి ఈ మాత్రం హడావుడి, ఆర్భాటం, అది ఆశ్చర్యం ఉందండి. అంతేకాదు, మనం పోటీల్లో విజయం సాధించిన వారికి మనం ఎలా రిసీవ్ చేసుకుని ఎంత హడావుడి చేస్తున్నాం, ఎన్ని గిఫ్ట్స్, ఎన్ని అవకాశాలు ఇస్తున్నాం. అలాంటిది రాముని జన్మస్థలాన్ని పోరాడి సాధించిన విజయోత్సవ సమయాన్ని మనం ఆనందంతో జరుపుకోవడంతో తప్పే ఉంది. మరి ఇంకా అయోధ్య మందిరం కోసం ఇంత ఖర్చు పెట్టడం అవసరమా? అయోధ్య రామ మందిరాన్ని పెట్టే ఖర్చు పేదలకు ఇస్తే బాగుంటుందని కొందరి కుహనా మేధావుల అభిప్రాయం కావచ్చు. కానీ ఒక్క విషయం మనం ఆలోచించాలండి. అయోధ్య దేవాలయానికి కానీ వేరే మరెక్కడ కానీ చేసే ఖర్చు ప్రభుత్వానికి సంబంధించినవి మాత్రం కావు. అవి భక్తుల ధనం, విరాళాలు. ఇహ ఆపండి, విరాళాలు ఆపండి అని చెప్పిన ఏకైక దేవాలయం బహుశా ఈ అయోధ్య రామాలయమేనేమో. ప్రపంచ దేశాలు ఈ ప్రచారానికి ముగ్ధులై మన భారతదేశం వైపు చూస్తున్నాయి. మన దేశం నుంచే కాక విదేశాల నుంచి కూడా అనేక బహుమతులు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తులో అద్భుత ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా దేశానికే తలమానికంగా నిలిచే అయోధ్యకు ఆ మాత్రం ఆర్భాటం అవసరం కాదంటారా? ఆలోచించండి. అయోధ్య రాముని ప్రతిష్ఠ కారణంగా మరింత శోభను సంతరించుకుంది. కేవలం ఈ మందిరంపై ఎంతోమందికి బ్రతుకు తెరువు కలుగుతోంది. ఇది కేవలం ఒక సంస్థ కాదండి, ఒక వ్యవస్థను చూపించే మార్గమే ఈ దేవాలయ ప్రతిష్టాపన కార్యక్రమం. ఇది దేశ స్వాభిమానానికి కూడా కాకుండా ఆధ్యాత్మిక, ఆర్థిక పరిపుష్టికి కేంద్రం. మరి ఇన్ని ప్రయోజనాలున్న విగ్రహ ప్రతిష్టాపనకు ఇన్ని సందేహాలు అవసరమా? మరొక ముఖ్యమైన విషయం, ప్రధానమంత్రి గారు ప్రాణప్రతిష్ఠ ఇచ్చడంలో ఆంతర్యం ఏంటి? ఆయనకేంటి ఏమన్నా ప్రత్యేకించి ఉంటాయా? ఆలోచించాలి. మన ఇంట్లో జరిగే శుభకార్యానికి ఇంటి యజమాని ఎలా ముఖ్యం మనకి, ఆయన్ని ఎలా మనం ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన ద్వారా మనం ఏ కార్యక్రమమైనా చేస్తాం. అలాగే మన దేశానికి సంబంధించిన మన అందరి తరఫున ఆయన యజమానిగా వ్యవహరించడంలో తప్పే ఉందండి. ఆలోచించాలి. మనం పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ ఆన్సర్స్ వస్తాయి. నెగిటివ్గా థింక్ చేస్తే ఎప్పటికీ నెగిటివ్గానే మిగిలిపోతాయి. పాజిటివ్గా థింక్ చేసే వ్యక్తి కాబట్టే రాముడు మన అందరి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొని మనకి ఆదర్శప్రాయంగా నిలిచాడు. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. రాముడి విగ్రహం చూస్తేనే, ఆయన రూప గుణగణాలు వర్ణించుకుంటే నేటి తరం ఎంతోమంది రాముడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అసలు మన రాముడిని ఎంతగా మనం ప్రార్థిస్తున్నాం, ఎందుకు రాముడికి ఇంత మనం ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తున్నాం అనేది ఈ తరాన్ని ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఆయన గుణగణాలు, ఆయన తండ్రి పట్ల చూపించిన ఆదరాభిమానాలు, తండ్రి మీద ఉన్న ప్రేమ, తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం, అలాగే తన భార్యకి ఇచ్చిన గౌరవం, ఒక రాజుగా పరిపాలనలో ఉన్న ఇది, అన్నదమ్ముల మధ్య ఎలాంటి సఖ్యత ఉండాలి, ఇలా ఒకటి కాదు ఎన్నో ఉన్నాయండి. అవన్నీ మనం చెప్పుకుంటే మన వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది కాబట్టి అవి చెప్పట్లేదు. కానీ మన సందేహాలు, మనకి ఏదైతే ముఖ్యమైన విమర్శలు ఉన్నాయో వాటిని నేను ప్రస్తావించాను. ఇంకా రేపు ఎలాగో మొదలవుతుంది కాబట్టి మనకి చక్కగా మనం దీపావళి పండగలాగా సెలబ్రేట్ చేసుకోమని చెప్పారు. మరి మోదీ గారి పిలుపు మేరకు మనం అది ఖచ్చితంగా ప్రతి ఇంట్లో రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా 5 దీపాలు వెలిగించుకుందాము. తర్వాత మనం అక్షతలు ఏవైతే ఇచ్చారో అవన్నీ మనం రేపు మధ్యాహ్నం ప్రాణప్రతిష్ఠ అనంతరం మన శిరస్సును ధరించి
అవి మనం సేవ్ చేసుకున్నట్లయితే మనం తర్వాత మన ముఖ్యమైన కార్యక్రమాల్లో మనం ఆ అక్షింతలను వాడుకోవచ్చు అని కూడా చెప్పారు. మనం ఇంట్లో ఉండే అక్షింతల్ని ఆశీస్సులుగా భావించి మనం శిరస్సును ధరించి చక్కగా రేపు రామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా తిలకించి అందరం ఆనందిద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.